మార్నింగ్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఫిస్తులాతో బాధపడుతున్నారా? దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, దీనివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి, దీనికి సర్జరీ లేకుండా ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో తెలియజేయడానికి శ్రీ విశిష్ట నుండి డాక్టర్ జీకే రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, గుడ్ ఈవినింగ్. అసలు ఫిస్తులా అంటే ఏంటి? సో ఫిస్టులా మనం ఇప్పటికి చాలా సార్లుగా దాని గురించి డిస్కస్ చేసుకుంటున్నాను. దాదాపుగా అవేర్నెస్ చాలా మందిలో, ఈవెన్ పల్లెల నుంచి కూడా ఇప్పుడు అవేర్నెస్ వస్తుంది చాలామందికి. పూర్వం అసలు ఫిస్టులా అంటే చాలామందికి అవగాహన ఉండేది కాదు. సో ఇది మల విసర్జన మార్గానికి చర్మానికి ఏదో ఒక సైడ్ చిన్న చిన్న పింపుల్స్ లాంటి కురుపులాగా ఏర్పడి, అది మన శరీర భాగాల్లో ఎక్కడైనా కురుపులు ఏర్పడినట్లయితే ఒక లావు కురుపులాగా చీములాగా తయారైపోవడం, చీము కారిపోవడం అంతా తెలుస్తూ ఉంటుంది మనకి. కానీ ఈ మల విసర్జన మార్గంలో వస్తే ఈ కురుపులు, మల విసర్జన మార్గం పక్కన వచ్చే చిన్న చిన్న పింపుల్స్ లాగా ఉండే కురుపులు ఏవైతే ఉంటాయో అది బయటకు వైడ్గా పెరిగేదానికన్నా కూడా ఒక గొట్టంలాగా పెరుగుతూ లోపల పేగు లోపలికి చొచ్చుకుంటూ పోయి పేగు లోపల రంధ్రాన్ని ఏర్పరిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లోపల పేగుకి రంధ్రం ఉంటుంది. ఎక్కడైతే మలం నిల్వ ఉంటుందో ఆ ప్రాంతంలో లోపల పేగుకి రంధ్రం ఏర్పరుస్తుంది. మళ్ళీ బయట చర్మానికి రంధ్రం ఒక నాళంలాగా ఏర్పడుతుంది అనమాట. సో మలంలో ఉండే ఆ ద్రవ పదార్థం అంతా కూడా ఈ పుండులోకి జారుతూ ఉంటుంది. దానివల్ల కాన్స్టెంట్గా ఇన్ఫెక్షన్, అంటే కంటిన్యూ ద్రవ పదార్థం లాగా కారుతూ ఉండడం, చీము రక్తంతో కూడిన ద్రవ పదార్థం కారుతూ ఉంటుంది. దీన్నే మనం ఫిస్టులా నానో అని చెప్తాం జరుగుతుంది అనమాట. ఓకే అండి, వైజాగ్ నుండి కాలర్ ఉన్నారు. హలో హలో, చెప్పండి మేడం. చెప్పండి రామయ్య గారు, మీ ప్రాబ్లం చెప్పండి. అదే అండి, మాకు ప్రెషర్ డాక్టర్ గారి పైల్స్ మొదట ఉండేదండి సంవత్సరం కింద. ఓకే. మళ్ళీ తర్వాత హాస్పిటల్కి వెళ్ళాము. వెళ్తే మాత్రం వాళ్ళు ఏంది ప్రెషర్ ఏదో అన్నారండి. ఓకే. మరి తర్వాత చూస్తే మరి ఏదో హోమియో డైట్ ఇక్కడ విశాఖపట్నంలో తీసుకుంటే అది కొంచెం తగ్గింది. అలా తగ్గింది. కానీ మీరు అంటే అప్పుడప్పుడు అంటే పైల్స్ ఏమన్నా ఎక్కువ ముదిరిపోతే అలా ప్రెషర్ వస్తుంది సార్? ఇట్లా ఫిస్టులా కూడా ఎప్పుడు వస్తుంది, ఏంటి మంది దాన్ని వాడితే ఏమైనా తగ్గుతుందా, మళ్ళీ ఏమైనా ఫ్యూచర్ లో వస్తుందా అని చెప్పేది సార్. కొద్దిగా లైట్ చిన్న మళ్ళీ అక్కడ టచ్ అవుతున్నట్టుంది, కాయల్లాగా ఉంటున్నాయి వెళ్ళినప్పుడు, బాత్రూమ్కి వెళ్ళినప్పుడు. అదే ఇప్పుడు మీరు చెప్పిన లక్షణాలు బట్టి చూస్తే ఆల్రెడీ మీకు ఫిషర్ అని డయాగ్నోస్ చేయడం జరిగిందండి. ఫిషర్ అంటే ఏమవుతుందంటే మనకి మల విసర్జన మార్గంలో పైన కానీ కింది కానీ చీరి గాయమైపోతుంది. అంటే మలబద్ధకం ఉన్న వాళ్ళలో ఈ సమస్య ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. అట్లాగే కాన్స్టెంట్గా ఎక్కువ లూజ్ మోషన్స్ అయ్యే వాళ్ళలో కూడా ఈ ఫిషర్స్ ఏర్పడడానికి అవకాశం ఉంది. ఫిషర్ చీలి గాయమైపోయింది. దానివల్ల ఏంటంటే మంట, నొప్పి, మోషన్ మల విసర్జన తర్వాత విపరీతమైన మంటతో కూడిన నొప్పి ఉంటుంది. కొంతమందిలో ఒక గంటలో తగ్గిపోతే, కొంతమందిలో రోజు మొత్తం మళ్ళీ మర్నాడు మోషన్ వెళ్ళే వరకు కూడా ఆ ఇరిటేషన్ కంటిన్యూ ఉంటుంది. దీన్నే మనం ఫిషర్ నానో అంటాం. సో ఇదేంటంటే కేవలం ఔషధ చికిత్స, కడుపులో తీసుకునే మందులతో ఏంటంటే ఉపశమనం మాత్రమే చేయొచ్చు, పూర్తి చికిత్స కాదండి అది. సో ఫిషర్ ఏర్పడినప్పుడు వచ్చే సమస్యలు ఏంటంటే మల విసర్జన మార్గం చుట్టూ ఉన్న మజిల్ అంతా కూడా ఒక రింగ్ లాగా ఉంటుంది. ఈ నొప్పి, మంట నుంచి ఏమంటుంటే స్పాజం, అంటే ముడుచుకొని దగ్గరికి ఇట్లా టైట్గా అయిపోతుంది. దానివల్ల మల విసర్జన మార్గం బాగా నేరోగా, సన్నగా తయారైపోతుంది. ఈ మలం నిల్వ ఉండే ప్రాంతం ఏదైతే పేగు లోపల ఉంటుందో అది వైడ్గా, ఎక్కువగా వెడల్పుగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ ప్రెషర్ కంటిన్యూ అప్లై అవ్వడం వల్ల మల విసర్జన మార్గం మజిల్స్ అన్ని టైట్గా పట్టేయడం వల్ల ఒకవేళ ఎప్పుడైనా ఒకసారి కాన్స్టిపేషన్ వచ్చినా కూడా మళ్ళా వైడ్ అయిపోవడం, ఆ గాయమైన దగ్గరే మళ్ళా గాయం అవడం జరుగుతుంది అనమాట. ఇది క్రానిక్ ఫిషర్స్ కింద ఏర్పడిపోతుంది. అక్కడి నుంచి చిన్న కాయలాగా బయటికి స్కిన్ ట్యాగ్స్ అంటాం వాటిని. అది పైల్స్ కాదండి, చాలామంది అపోహపడుతుంటారు పైల్స్ అని చెప్పి. ఎక్కడైతే గాయం కట్ అయిపోతుందో దాని మొదల నుంచి ఒక కాయలాగా చర్మం, స్కిన్ ట్యాగ్స్ జారి బయటకు వస్తాయి. దాన్ని సెంటినల్ పైల్స్ అని చెప్తాం. సో ఎనీవే, వైజాగ్ నుంచి అంటున్నారు. నేను ప్రతి శుక్రవారం, శనివారం వైజాగ్లో ఉంటానండి. ఒక్కసారి కనిపించే ప్రయత్నం చేయండి. ఫిజికల్గా కూడా ఒక్కసారి ఎగ్జామిన్ చేసిన తర్వాత నేను వివరంగా మీరు ఏం చేయాలి, నెక్స్ట్ ఫర్దర్ జాగ్రత్తలు ఏం తీసుకోవాలి వివరంగా చెప్తాను. ఓకే అండి. ఇప్పుడు ఫిస్తులాలో రకాలు ఉంటాయా, అలాగే ఏజ్ ఫ్యాక్టర్ ఏమైనా ఉంటుందా? ఈ ఏజ్ వాళ్ళకే వస్తుంది పర్టికులర్గా ఈ ప్రాబ్లం? సో ఇప్పుడు ఉన్న పరిస్థితికి అయితే లేదని చెప్పాలండి. ఈవెన్ కిడ్స్ బాగా 4 years, 3 years కిడ్స్లో కూడా మనం ఫిస్టులా చూడడం జరిగింది. అట్లాగే ట్రీట్ కూడా చేస్తున్నాం మనం. మరీ చిన్నపిల్లల్లో కూడా చూస్తున్నాం. కారణాల్లోకి వెళ్తే ఏమవుతుంటే ఆహార నియమాలు మెయిన్ సమస్య ఇక్కడ. సో ఇప్పుడు మనం రకాల గురించి చెప్పుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిస్టులా టైప్స్ వచ్చేసరికి మనకి టైప్స్ లాగా చెప్పాలి అంటే అవి వచ్చే ప్రదేశం, అంటే లోపల ఆక్యుపై విధానాన్ని బట్టి మనం డిసైడ్ చేయడం జరుగుతుంది. లో యానల్, మిడ్ యానల్, హై యానల్. అంటే మల విసర్జన మార్గం ఏదైతే ఉంటుందో బయట వైపు మనకి ముడుచుకుంటూ తెరుచుకుంటూ ఉంటుంది, అది స్ప్లింక్టర్ అని చెప్తాం. అక్కడ లో యానల్ ఉంటుంది. అదేవిధంగా 4 centimeters లోపల ఇంకొక స్ప్లింక్టర్ ఉంటుంది. ఈ 2 స్ప్లింక్టర్స్ మధ్య భాగంలోనే మనకి ఇటువంటి సమస్యలు అన్నీ రావడానికి అవకాశం ఉంటుంది. ఫిషర్స్ కానీ, పైల్స్ కానివ్వండి,
ఈ ఫిస్టులాస్ కానివ్వండి ఇవన్నీ పెరుగుతూ పోయి ఈ పైపేగుల వరకు వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. ఆ వచ్చే ప్రదేశాన్ని అంటే అది ఆక్యుపై చేసే ప్రదేశాన్ని బట్టి ఇంటర్నల్గా క్యావిటీస్ ఏర్పడే ప్రదేశాన్ని బట్టి మనం ఇది లో యానల్, మిడ్ యానల్, హై యానల్ ఇట్లా సెగ్రిగేట్ చేయడం జరుగుతుంది. వీటిల్లో మళ్ళీ నెంబర్ ఆఫ్ ట్రాక్స్, మల్టిపుల్ ట్రాక్స్ ఉంటే కనుక దాన్ని కాంప్లెక్స్ ఫిస్టులా, వీటికి సంబంధించి మనం సైంటిఫిక్గా ఎనాటమికల్గా వాటిని మళ్ళీ సెగ్రిగేట్ చేయడం జరుగుతుంది. ఏబిసిడి కేటగిరీస్ చేసుకుంటే వాటిలో మళ్ళీ 1, 2, 3, 4 ఇట్లా కేటగిరీస్ చేయడం జరిగింది. ఉన్న తీవ్రత కాంప్లికేషన్స్ని బట్టి మనం దేనికి సంబంధించింది అని చెప్పేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే అండి, నల్గొండ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, సంజయ్ గారు అడగండి, మీ క్వశ్చన్ అడగండి, డాక్టర్ ఉన్నారు. నమస్కారం డాక్టర్ గారు. సంజయ్ గారు నమస్తే సార్. ఇప్పుడు నాకు ఈ జిఆర్డి రిఫ్లెక్స్ డిసీజ్ ఉంటే నాకు ఫండ్ అప్లికేషన్ సర్జరీ చేశారు సార్ ఏషియన్ ఇన్స్టిట్యూట్ లో. ఓకే, అది జరిగి ఇప్పుడు 3 years అవుతుంది సార్. రైట్. ఇప్పటికి నాకు ఐబిఎస్ ప్రాబ్లమ్ తోనే నేను సఫర్ అవుతున్నా సార్. ఏ తిన్నా మోషన్స్, ఎప్పుడు ఏ మోషన్స్ అయ్యే తెలియదు, ఎక్కడ తిన్నా మోషన్స్ ప్రాబ్లమ్ తో క్రియేట్ అవుతున్నా. నేను 13 kgs డ్రాప్ అయినా. ఓకే, అది వెయిట్ పుట్టప్ అయితలేను. నేను ఇక్కడ వేరే సర్జరీస్ అడిగితే వాళ్ళు ఏమంటారంటే అది సార్ నర్వ్స్ నీకు అది టైట్ చేసినప్పుడు నర్వ్స్ డ్యామేజ్ అయినాయి, ఓకే, ఆ 2 నర్వ్స్ డ్యామేజ్ తోని నీకు ఈ ప్రాబ్లం ఐబిఎస్ ప్రాబ్లం క్రియేట్ అయిందని చెప్తున్నారు సార్. దీనికి సొల్యూషన్ ఏం దొరకట్లేదు సార్. రైట్. ఇప్పుడు ఐబిఎస్ అంటే మేము ఆయుర్వేద ప్రకారంగా గ్రహణ వ్యాధి అంటామండి. దానికి ఆహారంలోనే జాగ్రత్తలు ఇంపార్టెంట్ అండి. ఒకటి, ఈ ఐబిఎస్ ఉన్నప్పుడు ఏంటంటే మానసికంగా విపరీతమైన ఆందోళనకు గురవడానికి అవకాశం ఉంది. సైకలాజికల్ స్ట్రెస్ ఎక్కువైపోతుంటుంది, నిద్రలేమి అనేది ఎక్కువగా ఉంటుంది. ఏ పని వెళ్ళాలన్నా కూడా మధ్యలో మోషన్ వెళ్ళాల్సి వస్తుందేమో అనే ఆ ఫియర్ అనేది ఎక్కువైపోవడం వల్ల వాళ్ళు మెయిన్ ప్రతిదానికి కూడా దీని మీదే ఎక్కువ ఆలోచన విధానం మొత్తం కూడా ఈ బబుల్ హ్యాబిట్స్ మీదే ఆధారపడి ఉంటుంది. సో దాన్ని బట్టి ఏంటంటే సెల్ఫ్ కౌన్సిలింగ్ చేసుకునే అలవాటు చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీరు సర్జరీ చెప్పుకునే అవకాశం ఇది చేసుకోండి. ఎందుకంటే ఇరిటేషను, ఆందోళన ఎక్కువైతే ఈ సమస్య ఇంకా మరీ తీవ్రతరం అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మానసిక ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేసుకుంటూ ఆయుర్వేదంలో ప్రత్యేకమైన చికిత్సా విధానం ఉన్నదండి. అది మీరు చెప్పినట్టు అది న్యూరలాజికల్ ఇన్వాల్వ్మెంట్ ఉందా, లేకుంటే ఇన్ఫెక్షన్ పరంగా కంటిన్యూ ఒక హ్యాబిట్యూట్గా అలా తయారైపోయిందా అనేది ఒక్కసారి మనం మిమ్మల్ని ఫిజికల్గా కానీ అదేవిధంగా మీ హిస్టరీ అంతా తీసుకుంటే మనకు అవగాహన వస్తుంది. ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్, ఒక గ్రూప్ ఆఫ్ కాంప్లెక్స్ కండిషన్స్ అనేవి మనకు తెలుస్తూ ఉంటాయి. విపరీతమైన కడుపు నొప్పి ఆన్ అండ్ ఆఫ్, అంటే ఒకే ప్రదేశంలో కాకుండా కడుపు మొత్తం కూడా షిఫ్టింగ్ పెయిన్ ఉంటూ ఉంటుంది. మాటికి మోషన్ వెళ్ళాలన్న ఫీలింగ్, నీళ్లు తాగినా కూడా బవల్ మూమెంట్స్, పేగుల్లో కదలికలు వచ్చి మోషన్ వస్తుందేమో అన్న ఫియర్ ఏర్పడుతూ ఉంటుంది. ఒక టైం అనేది ఉండదు, ఇర్రెగ్యులర్గా ఏ టైం అంటే ఆ టైం మోషన్ వెళ్ళాలన్న ఫీలింగ్ ఉంటూ ఉంటుంది. ఈ లక్షణాలు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవుతూ వస్తాయి. మీకు అలా కాకుండా సర్జరీ అయిన వెంటనే మొత్తం అన్ని రకాల ఇప్పుడు ఫేస్ చేసిన తీవ్రమైన లక్షణాలన్నీ ఒక్కసారిగా డెవలప్ అయినాయా, ఇవి ఒక్కసారి అనలైజ్ చేసుకొని సర్జరీ వల్ల డెవలప్ అయిందా లేకుంటే గ్రాడ్యువల్గా మీకున్న హ్యాబిట్స్ వల్ల ఇది డెవలప్ అయిందా అనేది మనం ఒక్కసారి అనలైజ్ చేసుకొని దానికి సంబంధించిన చికిత్స ప్లాన్ చేసుకుంటే పూర్తిగా దాని నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందండి. ఒకసారి మీ ఓల్డ్ హిస్టరీ రిపోర్ట్స్ తోటి నాకు కలిసే ప్రయత్నం చేయండి, చూద్దాం. ఓకే అండి, అసలు పిస్తుల రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? అంటే వాళ్ళ బాడీలో ఉండే టెంపరేచర్ వల్లనే ఈ ప్రాబ్లం వస్తుందా, లేకపోతే ఎక్కువగా స్పైసీ ఫుడ్ తీసుకున్నప్పుడు లేదంటే సమ్మర్లో కూడా ఈ అనరెక్టల్ ప్రాబ్లమ్స్ బయటపడే ఛాన్సెస్ ఉన్నాయని అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అనరెక్టల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి హీట్ కానీ ఇవన్నీ పక్కకు పెడతాయండి. ఫస్ట్ ఇన్ఫెక్షన్, శారీరకంగా మనకి తీసుకునే ఆహార పదార్థాలు కానీ నీటి వల్ల కానీ శరీరంలోకి వెళ్ళే ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో మనం అమీబియాసిస్ అంటాం, అట్లాగే క్లెప్సెల్ గ్రూప్, ఈకులై, ఈ ఇన్ఫెక్షన్స్ కనుక మనకి క్రానిక్గా ఎక్కువ రోజులు ఇన్ఫెక్షన్ అనేది శారీరకంగా ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే బాడీ ఇమ్యూనిటీ తగ్గినప్పుడు ఏంటంటే ఇది ఇంకాస్త తీవ్రతరం ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం బబల్ హ్యాబిట్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నవాళ్ళు, ఇందాక కాలర్ చెప్పారు మనకి ఐబిఎస్ అని, ఇటువంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళలో కూడా ఈ సమస్య రావడానికి అవకాశం ఉంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం, మోర్ ఓవర్ హ్యాబిట్స్ ఎక్కువగా అంటే మనకి బ్యాడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఆల్కహాల్ కన్జ్యూమింగ్ ఎక్కువగా తీసుకునేవాళ్ళు, నాన్ వెజ్ బాగా ఎక్కువగా తీసుకునేవాళ్ళు, లేట్ నైట్ డిన్నర్, ఈ మాంసాహారము ఆల్కహాల్ కలిపి మా ఆహారం ఎక్కువగా హెవీ మీల్స్ అనేది మిడ్ నైట్ వరకు కూడా బాగా ఎక్కువగా తీసుకునే అలవాటు ఉన్న వాళ్ళలో, బౌల్ హ్యాబిట్స్ సరిగా లేని వాళ్ళలో, ఎక్కువ లాంగ్ సిట్టింగ్ జాబ్స్, ప్రెషరస్గా కూర్చోవడం, అట్ ది సేమ్ టైం జీన్స్ అలవాటు ఉన్నవాళ్ళు, బైక్ డ్రైవ్ ఎక్కువగా చేసేవాళ్ళు, మోటార్ ఫీల్డ్, బ్యాంక్ ఎంప్లాయీస్, టీచర్స్, ఈవెన్ డాక్టర్స్, కంటిన్యూ లాంగ్ సిట్టింగ్ కూర్చునే వాళ్ళలో ఈ సమస్య రావడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 హలో, జగదీశ్వర్ గారు అడగండి, మీ క్వశ్చన్ అడగండి. మేడం మేడం చెప్పండి జగదీశ్వర్ గారు. ఏం లేదు సార్, మేము మహబూబ్నగర్ నుండి మాట్లాడుతున్నాం సార్. ఓకే, ఏం లేదు సార్, ఇప్పుడు అదే ఇప్పుడు దానికి మలద్వారం కూడా చిన్నగా పక్కకి ఒక చిన్నగా గడ్డలకి అయింది సార్ లోపల.
ఓకే, ఎన్ని రోజులుగా ఉందండి? ఇది ఒక 4 months కింద స్టార్ట్ అయింది సార్. అప్పుడు గడ్డ లేకుండే సార్. తర్వాత రాంగ ఒక 2 months అయిన తర్వాత లోపల గడ్డలకు ఏర్పడింది సార్. మంత్ ఎవరికి అయితేనేమో డాక్టర్లు ఏదో ఇన్ఫెక్షన్ అయిందని మందులు ఇచ్చిండు సార్. ఇప్పుడు ఈ రీసెంట్ గా ఒక 1 month కింద ఒక ఆయన ఏమో పిస్టుల్ అంటాడు, ఒక ఆయన ఫిషర్ అంటాడు సార్. ఎక్కడ ఏది అర్థమయ్యేది లేదు సార్. రైట్. ఫస్ట్ ఒకసారి వ్యాధి నిర్ధారణ చేసుకోవాలండి. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే అది ఫిస్టులా కిందనే అనుకోవాలి. ఒకసారి ఫిజికల్గా ఎగ్జామిన్ చేయాలండి. అవకాశం ఉంటే ఒకసారి కనిపించే ప్రయత్నం చేయండి. ఫిజికల్గా ఎగ్జామిన్ చేసి ఫిస్టులా అయితే కనుక దానికి సర్జరీ లేకుండా పారాసర్జికల్ ప్రొసీజర్ అంటాము. దానికి క్షారసూత్ర పద్ధతిలో ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ పూర్తిగా రూట్ నుంచి తీసివేయచ్చండి దాన్ని. ఓకే అండి, ఈ కాలర్ అడిగినట్టు సిమ్టమ్స్ కొన్ని బేసిక్గా కామన్ సిమ్టమ్స్ కనబడుతూ ఉంటాయి 3 ప్రాబ్లమ్స్లో కూడా. కాబట్టి ఆ సిమ్టమ్స్ మధ్యన వేరియేషన్ ఎలా తెలుస్తుంది మనకి? ఇది ఫిస్టులా ఉంది. ఇట్స్ గుడ్ క్వశ్చన్ అండి. చాలా మంది డౌట్ పడుతూ ఉంటారు. ఇది ఫస్ట్ ఈ వేరియేషన్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, పైల్స్ అనేది యూజువల్గా ప్రతి కామన్ మెన్ మనం వాష్ చేసుకునేప్పుడు చేతికి తగులుతుంటాయి, లావుగా బల్జ్ అయిపోవడం, విపరీతమైన నొప్పి రావడం, పుల్లింగ్ పెయిన్ ఉంటుంటుంది. అట్ ది సేమ్ టైం ఇంకొకటి ఇంటర్నల్ పైల్స్ ఉన్నప్పుడు ఏంటంటే మలబద్ధకం ఉన్న వాళ్ళు ఎక్కువగా చిట్లి విపరీతమైన హెవీ బ్లీడింగ్ ఉంటుంది. బ్లీడింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది పైల్స్ కంప్లైంట్ ఉన్న వాళ్ళు. ఈ పైల్స్ వల్ల వచ్చే సిమ్టమ్స్ కూర్చున్నప్పుడు లాగినట్టు అనిపించడం, ఇటువంటి లక్షణాలు ఉంటాయి. అట్లాగే ఫిషర్స్కి సంబంధించి ఇందాక మనం చెప్పుకున్నాం, చీలి గాయమైపోతుంది. మల విసర్జన చేసిన వెంటనే మంట అనేది స్టార్ట్ అవుతుంది. విపరీతమైన మంట, నొప్పి రోజు మొత్తం ఉంటుంది. కొంతమందిలో కొద్దిగా ఒక 1/2 hour 1 hourకి తగ్గుతూ ఉంటుంది. అది ఇనిషియల్గా వచ్చినప్పటికీ క్రానిసిటీ అయ్యే కొంది నొప్పి తీవ్రత అనేది పెరుగుతూ ఉంటుంది. అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద డిసీజ్ కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే కొంతమందికి నెలకొకసారి 2 నెలలకు ఒకసారి వచ్చేది రాను 10 రోజులకి 15 రోజులకు కూడా తిరగబెట్టే అవకాశం ఉంటుంది. ఈ ఫిషర్ సమస్య అనేది మలబద్ధకం వల్ల ఏర్పడుతూ ఉంటుంది. ఈ లక్షణాలు ఈ విధంగా గుర్తించవచ్చు. ఫిస్టులా అనేది మెయిన్ ప్రాబ్లమాటిక్గా చెప్పుకోవాలి. ఇనిషియల్గా ఫిస్టులా వచ్చేటప్పుడు యాప్సిస్ ఫామ్ అయ్యేటప్పుడు నొప్పి, బాధ విపరీతంగా కలుగుతూ ఉంటుంది. వీళ్ళు చేసే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే దగ్గరలో ఉన్న యాంటీబయాటిక్ మెడికల్ షాప్కి వెళ్ళిపోతారు. డాక్టర్ చూపించుకోవడానికి సిగ్గుతోటి దగ్గరలో మెడికల్ షాప్కి వెళ్ళి యాంటీబయాటిక్ వేసేసుకోవడంతో అది మొత్తం ఫైబ్రోసిస్ అయిపోతుంది. అక్కడితోటి ఇన్ఫెక్షన్ తగ్గింది అనుకుంటారు. వన్స్ అది బయట ఓపెనింగ్ లోపల ఓపెనింగ్ అయిపోయింది అనుకోండి, కంటిన్యూ డ్రైనింగ్ ఉంటుంది తప్పితే విపరీతంగా ఇబ్బంది పెట్టి మనిషిని వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్ చేసుకోనీయకుండా ఉండేంత తీవ్రమైన బాధ కలిగించదు. దానివల్ల చాలామంది నెగ్లెక్ట్ చేసేసి అట్లా వదిలేసి తిరుగుతూ ఉంటారు. ఇది రాను కొన్ని ఇయర్స్ తరబడి ఉన్న కేసెస్ వస్తూ ఉంటాయి మా దగ్గరికి. సో ఇది చాలా ప్రమాదకరమైన సమస్య. ఈ ఫిషర్ ఏమో ఓర్చుకొని ఇది విపరీతమైన బాధ ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా దగ్గరలో డాక్టర్ దగ్గరికి చూపించుకోవడం ఇట్లా చేస్తూ ఉంటారు. ఫిస్టులా క్రానిసిటీ అయిన తర్వాత చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఓకే అండి, కామారెడ్డి నుండి కాలర్ ఉన్నారు. హలో హలో, నవీన్ గారు, మీ క్వశ్చన్ అడగండి. నమస్కారం డాక్టర్. నమస్తే నవీన్ గారు. డాక్టర్, నాకు ఫైల్స్ ప్రాబ్లం అండి. ఓకే, నాకు ఫైల్స్ ప్రాబ్లము. ఇంతకుముందు ఇక్కడనే దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చూపించుకున్నాను. ఓకే, కానీ అబార్షన్ చేశారండి. ఇక్కడ నాకు తగ్గట్లేదు. మళ్ళీ ప్రాబ్లం ఏంటంటే మందడం, పెయిన్ రావడం వస్తుంది. రైట్. మంట ఎక్కువగా ఉందండి? మంట ఎక్కువగా ఉంది. వ్యాధి నిర్ధారణ చేశారా? మీరు ఏ సమస్య బాధపడుతున్నారో చెప్పారా మీకు? ఫైల్స్ అండి. ఫైల్స్ అనే చెప్పారా? లెట్రిన్కి వెళ్ళినప్పుడు బ్లడ్ రావడం, పెయిన్ రావడం అలా జరుగుతుందండి. మందులు వాడినప్పుడు తగ్గి మళ్ళా వస్తుందండి? మందులు వాడినానండి. మందులు, క్రీమ్స్ అవన్నీ వాడాను. కాకపోతే కొన్ని రోజులు తగ్గినట్టు అనిపించింది, మళ్ళా స్టార్ట్ అయిందండి. రైట్. ఇది ఏమవుతుందంటే తక్కువ 1 year అవుతుందండి. రైట్. మీకున్న సమస్యకి ఏమవుతుందంటే ఇది రిపీటెడ్గా వస్తుంది అంటే ఒకటి మీ హ్యాబిట్వేట్లో ఎక్కడో ప్రాబ్లం ఉంది. ఆహారం తీసుకునే విధానం కానివ్వండి, లేకుంటే ఆహారంలో సమస్య కానీ, ఇంటేక్ వాటర్ తక్కువ ఉండడం కానివ్వండి, లేకుంటే ఈ మలబద్ధకం ఎక్కువగా ఉండడం కానివ్వండి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువ ఉండడం, ఇటువంటి సమస్యల వల్ల ఈ సమస్య రిపీట్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ మీరు కరెక్ట్ చేయాల్సింది ఆహార పదార్థాల్లో జాగ్రత్తలు తీసుకోవాలండి. ఎక్కువగా పెరుగు కాకుండా మజ్జిగ ఎక్కువగా తీసుకునే అలవాటు చేసుకోండి. రాత్రిపూట ఆలస్యంగా కాకుండా 7:30 లోపల భోజనం అయిపోయేటట్టు చూసుకోండి. రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ మినిమం వాకింగ్ ఉండే విధంగా ఒక 40 నిమిషాలన్నా వాకింగ్ చేసే విధంగా అలవాటుగా చేసుకోండి. సో టైం ప్రకారం ఆహారం తీసుకుంటూ ఇవి జాగ్రత్తలు తీసుకుంటే రిపీట్ కాకుండా ఉంటుంది. మీకు అవకాశం ఉంటే ఒక్కసారి కనిపించే ప్రయత్నం చేయండి. ఇంటర్నల్గా ఎంత తీవ్రంగా ఉంది దానికి సంబంధించి ఔషధాలు ఇచ్చుకుంటూ నేను చెప్పినట్టు జాగ్రత్తలు తీసుకుంటే చాలా తొందరగా దాని నుంచి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో, బుచ్చయ్య గారు, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే బుచ్చయ్య గారు. నాకు ఒక 2 years కింద ఫిస్టులా అయింది సార్. ఇది ఓకే, ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ సార్ వరంగల్ లో ఆయుర్వేదిక్. ఓకే, అని పోతే జగదీష్ సార్ అని చెప్పి డాక్టర్ ఉన్నారు. ఏదో కామసూత్రాలు దారం వేస్తారని మాకు భయం అయింది సార్. అది చేయించుకోలేదండి చికిత్స మీరు? అంటే నేను వేరే సర్జరీ చేశాను సార్. రైట్. ఓకే,
పద్దెనిమిది దాకా చేసింది. ఇప్పటికైతే ఏం లేదు, 2 నెలలకి అయింది. ఇప్పుడు లేదు మనకి 6 నియమాలు ఎట్లా సార్ ఇది మళ్ళా మనకి రిపీట్ కాకుండా. ఇప్పుడు ఆల్రెడీ సమస్య ఏం లేదు కాబట్టి దాని నుంచి పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇంటర్నల్గా ఎప్పుడైనా నొప్పి రావడం కానీ లేదంటే ఎప్పుడైనా మోషన్లో రక్తం కానీ ఇటువంటిది ఏమైనా సమస్య ఏర్పడుతుంది అంటే కనుక దానికి ట్రాన్స్ ఎనల్ స్కాన్ అనే పరీక్ష ఒకటి ఉంటుంది. ఆ పరీక్ష చేయించుకుంటే మనకి ఇంటర్నల్గా ఏమన్నా క్యావిటీ ఫామ్ అయిందా, మళ్ళీ ఏమన్నా ఫిస్టులా ఫ్లేరప్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అనేది మనకి ఆ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు మెదక్ నుండి. హలో హలో కాళిదాస్ గారు చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. ఓకే మేడం. చెప్పండి కాళిదాస్ గారు. మేడం నాకు ఈ ఏంటంటే వేడి వస్తువులు తిన్నప్పుడల్లా నా అదే మలములో మలం పోయిన తర్వాత మంట వస్తుంది మేడం. సార్ ఎన్ని రోజులుగా ఉందండి సమస్య అది? అది ఎప్పుడైనా సరే ఒక అంటే బండి మీద ఒక లాంగ్ జర్నీ పోయినప్పుడు కానీ ఒక 50 కిలోమీటర్లు తర్వాత మాంసం కానీ అది తీసుకున్నప్పుడు ఆల్కహాల్ తీసుకున్నప్పుడే, మిగతా టైంలో రాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అజీర్ణం ఉండే అవకాశం ఉందండి. మీకు జీర్ణ వ్యవస్థ సరిగా లేకుంటే ఇటువంటి పరిస్థితి రావడానికి అవకాశం ఉంది. పూర్తిగా డైజెషన్ అంటే తీసుకున్న ఆహారం పూర్తిగా డైజెషన్ అయితే కనుక మనకి ఈ ఆమ్లత్వం, పులుపు, మసాలాలు ఎక్కువ ఉండే ఆహారం తీసుకున్నప్పుడు ఈ ఆమ్లత్వం ఉన్న పదార్థాలు డైరెక్ట్గా మనకి పెద్ద పేగులోకి జారినప్పుడే ఇటువంటి పరిస్థితి గ్యాస్ ఫామ్ అవడం, బ్లోట్ అవడం, కడుపులో మంట రావడం ఇటువంటి సమస్య తలెత్తినప్పుడు మీకు మలంలో కూడా ఇటువంటి పరిస్థితి ఏర్పడడానికి అవకాశం ఉందండి. ఆహారం జీర్ణం మంచిగా ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి. మీ జీర్ణ వ్యవస్థ మీద ధ్యాస పెడితే ఈ సమస్య మళ్ళీ రాకుండా చేసుకోవచ్చండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో నమస్తే అండి, మీ క్వశ్చన్ అడగండి. నమస్తే మేడం. నాకు ఫిస్ట్ లో ఉందమ్మా, మోషన్ ప్రాబ్లమ్ సంవత్సరం బట్టి ఉందమ్మా. నా ఏజ్ 52 సంవత్సరాలమ్మా. ఇప్పుడు ఎట్లా ఉందమ్మా? ఇప్పుడు కంటిన్యూ చీమట్లా వస్తుందా? చీమ అంటే సంవత్సరం మామూలుగా 2008 లో నుంచి స్టార్ట్ అండి. అది మామూలు గడ్డ ఉందని చీమ రావటం, అది గడ్డ రావటం, పోవడం అట్లా పోతుంది అనుకున్నానండి. రైట్. ఎదుర్కొన్న తర్వాత ఈ గడ్డ చీమ రావడం అయిపోయి ఈ గడ్డ పెద్ద అయిపోయి మోషన్ ప్రాబ్లం అయిపోయిందండి. ఆ మోషన్ ఏమో అసలు రావట్లేదండి. ఆ మోషన్ దాకా అది కొనోస్కోపీ తీయించామండి, బాడీ చెకప్ తీయించాము. కొనోస్కోపీలో ఏమీ లేదని వచ్చిందండి. మోషన్ ద్వారంలోంచేమో కొద్ది కండర్లే వస్తుంది, మన ఏరు కదుగుతుందండి. రైట్. అదే ఒక్కసారి ఎగ్జామిన్ చేసుకోవాలమ్మా. మనకి మన హాస్పిటల్లో లేడీ డాక్టర్ ఉన్నారు, డాక్టర్ అష్మిత అని చెప్పి. ఒకసారి మీ ప్రీవియస్ రిపోర్ట్స్ అన్ని తీసుకొని వచ్చి కలిసే ప్రయత్నం చేయండి. ఫిజికల్గా ఒకసారి ఎగ్జామిన్ చేసిన తర్వాత డాక్టర్ గారు చెప్తారు వివరంగా అది ఫిస్ట్లా ఉందా లేకుంటే ఇంటర్నల్ పైల్స్ ఉన్నాయా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాధి నిర్ధారణ చేసుకోవడం అవసరం అండి, ఒక్కసారి చూడనివ్వండి. ఓకే అండి, నెల్లూరు నుంచి కాలర్ ఉన్నారు. హలో మేడం గారు నమస్తే అమ్మా. నమస్తే అండి, గురుమూర్తి గారు చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ ఉన్నారు. సార్ నా పేరు గురుప్రసాద్ సార్, నెల్లూరు. చెప్పండి అండి. సార్ నేను 2001లో పైల్స్ అని చెప్పి నాటు వైద్యం తీసుకున్నాను సార్. అది రైట్. ఓకే. ఆ తర్వాత మళ్ళీ 2010లో లైట్ గా ఉంటే తర్వాత మళ్ళీ వేరే అట్లాగే నాటు తీసుకున్నాం. కానీ మళ్ళీ ఇప్పుడు రిపీట్ అయింది సార్. ఒక 15 డేస్ నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాను. రైట్. మోషన్ రావట్లేదు, బాగా పెయిన్ వస్తుంది సార్ విపరీతంగా. మంట నొప్పి ఉంటుందండి? నొప్పి ఉంది సార్, నొప్పి ఉంది, మంట ఉంది సార్. రైట్. ఓకే. ఆ తర్వాత విపరీతమైనటువంటి పెయిన్, అసలు ఫీవర్ వచ్చేస్తా ఉంది. ఏం చేయాలి అర్థం కావట్లేదు సార్. మళ్ళీ అది నేను డాక్టర్ కన్సల్ట్ అదే అంటే మిమ్మల్ని అదే ఇట్లా నేను చూస్తూ ఉంటాం టీవీలో ప్రోగ్రామ్ వస్తుంది సార్. అది నేను చాలా నాకు బాధలు చెప్పుకోలేక చక్కటి రాగానే చాలా బాగా సంతోషించాను ఇట్లా మాట్లాడడానికి. ఫస్ట్ మీరు ఇమీడియట్ గా నొప్పి బాధ తగ్గడానికి మీకు ఆయుర్వేదిక్ మెడికల్ షాప్స్ లో త్రిఫలా చూర్ణం అని దొరుకుతుందండి. కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళు టబ్లో వేసేసి ఆ వాటర్లో ఒక 10 నిమిషాల సేపు ఈ పౌడర్ ఒక 3 చెంచాలు కలిపి ఆ వాటర్లో 10 నిమిషాల సేపు కూర్చోండి. ఇమీడియట్గా నొప్పి కొద్దిగా రిలీఫ్ వస్తుంది. మీకు ఆ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నా కూడా కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. లేట్ చేయకుండా దగ్గరలో ఉన్న వైద్యులకు ఒకసారి ఆయుర్వేద వైద్యుల దగ్గరలో ఉన్నట్లయితే ఒకసారి పరీక్ష చేయించుకోండి. దానికి పైల్స్ అయితే కేవలం ఔషధ చికిత్సతోటి కూడా నయం చేయొచ్చు. మరీ ఎలివేట్ ఉన్నాయా లేకుంటే ఎర్లీ స్టేజ్లో వాటికి ఇఫ్ ఇట్ ఈజ్ పైల్స్ అంటే కనుక 1st డిగ్రీ 2nd డిగ్రీ వరకు కూడా కేవలం ఔషధ చికిత్సతోటి ఆహార నియమాల మార్పుతోటి వితిన్ 40 డేస్ పూర్తిగా మళ్ళీ నార్మల్ చేసుకోవచ్చు అండి. అలా కాకుండా ఎలివేట్ అయినాయి పూర్తిగా ప్రొలాప్స్ అయిపోయింది అంటే కనుక దానికి ప్రొసీజర్ క్షారసూత్ర పద్ధతిలో చికిత్సా విధానం ఉంటుంది. అది ఆపరేషన్ కాకుండా పారాసర్జికల్ ప్రొసీజర్ అంటాం. ఆ పద్ధతిలో చేసుకుంటూ ఆహారంలో జాగ్రత్తలు తీసుకుంటే మళ్ళీ రాకుండా చేసుకోవచ్చు అండి. ఓకే అండి, ఇప్పుడు సర్జరీ లేకుండా ఆయుర్వేదంలో పిస్తులకి ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవ్వదు, యానోరెక్టల్ ప్రాబ్లమ్స్ మళ్ళీ రిపీట్ అవుతుంటాయి అని అంటుంటారు. అవునమ్మా. సో ఇక్కడ ఏమవుతుంటే లైఫ్ స్టైల్ డిసీజ్ అని చెప్తాం వీటిని. లైఫ్ స్టైల్ డిసీజ్ ఏవి కూడా మళ్ళీ రిపీట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. మోరోవర్ ఇక్కడ మిగతా సమస్యల కన్నా కూడా ఎక్కువ ఫిస్టులానే ఎక్కువ ఇబ్బంది పెట్టే సమస్య కాబట్టి ఫిస్టులా సర్జికల్గా పూర్తి స్థాయి చికిత్స అనేది చాలామందికి అవ్వడం లేదు.
ఒక 30% కన్నా తక్కువ మంది దాని నుంచి పూర్తిగా బయటికి రావడం జరుగుతుంది. ఇందాక కూడా కాలర్ చెప్పారు 2 years బ్యాక్ చేసుకున్నాం, ఇప్పటివరకు సమస్య లేదని. ఈజ్ లక్కీ ఫెలో. సో ఎందుకంటే దాదాపుగా సర్జరీ చేసుకున్న వాళ్ళు దాదాపు 3 months 4 monthsలోనే మళ్ళీ రిపీట్ అయ్యే కేసెస్ మేము ఎక్కువగా చూస్తున్నాం. అంటే ఒక్కసారి సర్జరీ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫిస్టులా అనేది బయట వైపు రంధ్రం ఉంటుంది, లోపల పేగుకి రంధ్రం ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే స్ప్లింటర్స్ని టచ్ చేయకుండా బయట వైపు అయ్యండి ఇన్సెషన్ ఇచ్చేయడం, ఆ బ్యాడ్ టిష్యూ అంతా డ్రైన్ చేయడం, రెగ్యులర్గా డ్రెస్సింగ్స్ చేయడం మాత్రం ఉంటుంది. సో ఈ డ్రెస్సింగ్స్లో ఏమాత్రం శుభ్రత సరిగా లేకపోయినా, హైజీన్ లేకపోయినా డైలీ చేసుకునే డ్రెస్సింగ్లో, ఎందుకంటే మలం వచ్చే ప్రదేశం కాబట్టి అది మళ్ళీ ఇమీడియట్గా ఫ్లేర్ అప్ అవడానికి అవకాశం ఉంటుంది. చాలా కేసెస్లో పూర్తిగా తగ్గకుండా మళ్ళీ అదే ప్లేస్లో డ్రైనింగ్ అనేది ఎక్కువ మందిలో అవడం అనేది చూస్తూ ఉన్నాం. అలా కాకుండా మనం చేసే ప్రత్యేకమైన చికిత్సా విధానం ఏదైతే ఉంటుందో, ఈ మెడికేటెడ్ ఆల్కలైడ్ కోటెడ్ థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో అప్లై చేయడం వల్ల ఎక్కడైతే వ్యాధి మూలం, పేగుకు రంధ్రం ఎక్కడైతే మూలం ఉందో అక్కడి నుంచి కట్ అవుతూ హీల్ అవుతూ, అంటే బయట నుంచి కాకుండా లోపల నుంచి కట్ అవుతూ హీల్ అవుతూ ఊండు జరుగుతూ బయటకు వస్తుంది. ఈ పద్ధతిలో చేయడం వల్ల ఏంటంటే దాదాపుగా మళ్ళీ 99% రిపీట్ అయ్యే అవకాశం అనేది ఉండదన్నమాట. ఓకే అండి, అసలు ఫిస్టులా వల్ల కాంప్లికేషన్స్ ఏమొస్తాయి, అంటే దీనివల్ల క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? వెరీ రేర్ కండిషన్స్లో ఉంటాయి, కానీ ఈ మధ్య ఎక్కువ కేసెస్ చూస్తున్నామండి. విషయాల్లోకి వెళ్తే ఇందాక చెప్పాను నేను, చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల తరబడి 4 years 5 years 10 years వరకు కూడా ఆ ఫిస్టులాని తెలియక, కొంతమంది తెలిసినా కూడా వెళ్ళి చూపించుకోవడానికి సిగ్గుతోటి దాచుకొని అలాగే నెగ్లెక్ట్ చేయడంతో ఏమవుతుందంటే అది ఇన్ఫెక్షన్ ఎక్కువ అవడం, వీటికి తోడు శారీరకంగా ఇమ్యూనిటీ తగ్గడం, అంటే ఆ పేగు లోపల ఎక్కువ కంటిన్యూ చీము కణాలు ఎక్కువగా ఉండడంతో ఆ ఇమ్యూనిటీ శారీరకంగా జ్వరం రావడం, ఇటువంటి కాంప్లికేషన్స్ ఎక్కువగా కంటిన్యూ ఉండడం వల్ల శారీరకంగా బరువు తగ్గడం, ఇమ్యూనిటీ తగ్గడంతో పాటు అదర్ ఇన్ఫెక్షన్స్ ఉంటున్నాయి. చాలా మందిలో చూసినట్లయితే క్రానిక్గా ఎక్కువ రోజుల్లో ఉన్న వాళ్ళు క్రాన్స్ డిసీజ్ కానీ, అల్సరేటివ్ కొలైటిస్ కానీ, అంటే పేగుకు వచ్చే సమస్యలు, పేగుల్లో వచ్చే ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ రోజులు పేగుల్లో ఉండడం వల్ల ఇటువంటి ఇబ్బందికరమైన ప్రమాదకరమైన సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం ఫిస్టులా ఇంకా ఎక్కువ నెగ్లెక్ట్ చేస్తే టీబీ కణాలు డెవలప్ అవడానికి ఉంది, కాక్స్ అంటాం. అంటే ఈ టీబీ రావడం వల్ల అక్కడ ఉన్న కణజాలంలో టీబీ తగ్గించడానికి చాలా ఎక్కువ లెంతీ కోర్స్ అవసరం అవుతుంది. అది తగ్గిస్తూ అప్పుడు మనం ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. దీనివల్ల ట్రీట్మెంట్ చాలా ఎక్కువ ప్రొలాంగ్ అయిపోతూ ఉంటుంది. ఇట్లా కూడా నెగ్లెక్ట్ చేసిన వాళ్ళలో క్యాన్సర్ డయాగ్నోస్ అవ్వడం చాలా కేసెస్లో చూస్తున్నాం. ఓకే అండి, మెదక్ నుండి కాలర్ ఉన్నారు. హలో సార్, నమస్కారం సార్. నమస్తే అండి. సార్, అది నాకు ఇంతకుముందు నాకు 2 years బ్యాక్ ఫిస్టులా ఉంటే నేను హాస్పిటల్లో ఆపరేషన్ చేసుకున్నాను. ఆపరేషన్ చేసిన తర్వాత అది క్యూర్ అయింది. ఒక 1 month 2 months తర్వాత మళ్ళీ స్టీమ్ వచ్చింది సార్, పల్స్ వచ్చింది. తర్వాత నేను వేరే డాక్టర్ సంప్రదిస్తే ఛాయాసూత్రం వేయించుకున్నాను సార్. ఛాయాసూత్రం వేయించుకుంటే మాకు సార్ టాబ్లెట్స్ పంచచిత్త గుగ్గులు, తిపాచూర్ణము, నరసింహ రసాయనం అవన్నీ తిన్నాను సార్. కాకపోతే అప్పుడు ఆ మలద్వారం దగ్గర ఎప్పుడన్నా కొద్దిగా తడిలాగా అనిపిస్తుంది సార్, మళ్ళీ వచ్చే అవకాశం ఉంది సార్ దానికి. సో తడిలాగా అనిపిస్తుంది అంటే ఏమన్నా ఒక్కొక్కసారి మ్యూకస్ మెంబ్రెయిన్స్, అక్కడ మ్యూకస్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందేమో ఒకసారి చూసుకున్నామా? ఇప్పుడు ట్రీట్మెంట్ అయిపోయి ఎన్ని రోజులు అయింది మీకు? ట్రీట్మెంట్ 2 years అయిపోతుంది సార్. 2 years అయిపోతుంది. 2 years అయిపోతుంది సార్. రైట్. అది ఎందుకంటే ముందు కూడా సర్జరీ కూడా అయింది అంటున్నారు కాబట్టి ఏమైనా స్ప్లింటర్ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా అయ్యి ఉంటే కనుక కొంతమందిలో రేర్గా డిశ్చార్జ్ అవడానికి అవకాశం ఉంది. అది ఫిస్టులాకి సంబంధం లేదు. ఎనీవే డౌట్ ఏమైనా ఉంటే కనుక మనకి ట్రాన్స్ యానల్ స్కాన్ అనే ఒక స్కానింగ్ టెస్ట్ ఉంటుంది యానల్ రీజన్లో. ఆ స్కాన్ చేసుకుంటే కనుక ఇంటర్నల్గా ఏమైనా క్యావిటీ ఉందా, మళ్ళీ ఏమైనా చీము తయారవుతుందా అనేది మనకి ఆ పరీక్షలో వివరంగా తెలిసిపోతుందండి. అది చూసుకుని దాన్ని బట్టి చికిత్స చేసుకుంటే సరిపోతుంది. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో హేమలత గారు, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి అమ్మా హేమలత గారు. సార్, మేము మెదక్ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి అమ్మా. మా సార్కి ఫిస్టులా ఉంది సార్, అది ఒక 7 years నుంచి వస్తుంది సార్. ఓకే. ఫిస్టులా 7 years నుంచి ఉంది. ఇన్ఫెక్షన్ అసలు తగ్గట్లేదు. మేము హోమియో మందులు అయితే వాడుతున్నాం కానీ దానివల్ల న్యూ యూస్ సార్. రైట్. ఫస్ట్ ఏమవుతుందంటే మా ఫిస్టులా ఒక్కసారి డయాగ్నోస్ అయిన తర్వాత, ఇప్పుడు 7 సంవత్సరాలుగా బాధపడుతున్నారు అన్నారు, ఒక్కసారి ఏమవుతుందంటే కేవలం ఔషధ చికిత్సతోటి ఆ చీము ఎండిపోవడం వరకు చేయొచ్చు. కానీ ఏ సిస్టమ్ అయినా, హోమియో అయినా, ఆయుర్వేదమైనా, అలోపతి అయినా, ఏ సిస్టమ్ ఔషధాలైనా కూడా కేవలం కడుపులోకి వేసుకునే మందులతోటి దాన్ని ఎండిపోయేటట్లు చేయొచ్చు. కానీ ట్రాక్ పూర్తిగా తీయడం అనేది జరగదండి. దానికి ఖచ్చితంగా 1 సర్జికల్ ప్రొసీజర్, 2 క్షారసూత్ర పద్ధతి. ఈ 2 పద్ధతుల్లోనే దాన్ని పూర్తిగా నయం చేయొచ్చు. సర్జరీ వల్ల రిపీట్ రావడం జరుగుతుంది కాబట్టి ఈవెన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని ఉంటుంది, వాళ్ళు కూడా క్షారసూత్రాన్ని సజెస్ట్ చేస్తున్నారు ఫిస్టులాకి వచ్చేసరికి. అంటే వెస్ట్రన్ కంట్రీస్ నుంచి కూడా అందరూ వచ్చి ఈ ఫిస్టులా ట్రీట్మెంట్ నేర్చుకుని వెళ్తున్నారు డాక్టర్స్ అందరూ కూడా. సో మీరు ఇండియాలో ఉండి, అది కూడా మన పక్కగా ఉండి దగ్గరలో ఉన్న ఆయుర్వేద వైద్యులు ఉన్న కలవండి. మీకు ఆ ట్రీట్మెంట్ ఎలా చేయాలి ఏంటి వాళ్ళు అవగాహన ఉన్న వాళ్ళు ఉంటే దగ్గరగా చెప్తారు. లేని పక్షంలో ఒకసారి మమ్మల్ని కలిసే ప్రయత్నం చేయండి, నేను వివరంగా చెప్తాను ఎట్లా చేయాలి ఏంటి అనేది.
ఓకే అండి, ఇప్పుడు ఐనరెక్టల్ ప్రాబ్లమ్స్లో ఏ ఒక్క ప్రాబ్లం ఉన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఫిస్టులా రావడం, ఫిషర్స్ రావడం, ఇలాంటి రేర్ కండిషన్స్ ఏమైనా జరుగుతాయి? ఖచ్చితంగా ఉన్నాయండి అవకాశాలు. ఇప్పుడు పైల్స్, ఫస్ట్ ఇనిషియల్గా పైల్స్ చూసినట్టయితే చాలామందికి ఇందాక ఒక కాలర్ చెప్పాడు, లోకల్ ట్రీట్మెంట్ తీసుకునే అలవాటు చాలా మందిలో ఉంటుంది. అక్కడ దగ్గరలో ఉన్న అంటే కుటుంబ పరంగా వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటే, టెంటుల్లో పెట్టుకొని ప్రాక్టీస్ చేసుకుంటూ కంపౌండర్స్ లాగా చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. సో వాళ్ళకి అనాటమికల్గా, స్ట్రక్చర్గా అక్కడ అనాటమికల్, న్యూరలాజికల్, బ్లడ్ సప్లై వీటి మీద పూర్తి అవగాహన ఉండదు. సో అవి కట్ చేసే క్రమంలో ఏమన్నా కొద్దిగా పొరపాట్లు జరిగితే కనుక అక్కడ వూండ్ మానకపోగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, కంటిన్యూ బ్లీడింగ్ అవ్వడం, ఇటువంటి ఇన్ఫెక్షన్ గురై మళ్ళీ అక్కడ చీము పట్టడం. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ వస్తుందో అక్కడ ఖచ్చితంగా మనకి ఈ మలవిసర్జన మార్గంలో ఫిస్టులా ఏర్పడడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఫిషర్ చీలి గాయమైన దగ్గర అది ఎక్కువ రోజులు అలానే నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ మలం పార్టికల్స్ అన్నీ కూడా ఆ వూండ్ లోపల ఇరుక్కొని అక్కడ చీము తయారయ్యే దాని నుంచి కూడా ఫిస్టులా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అట్లాగే ఫిస్టులా ట్రీట్మెంట్ ఇందాక ఒక కాలర్ చేశారు, 2 years బ్యాక్ ట్రీట్మెంట్ అయిపోయింది, మళ్ళీ వెట్టింగ్ వస్తుంది అని. సో ఇదేంటంటే ఒకసారి ఫిస్టులా ట్రీట్మెంట్ అయిన తర్వాత ఏమన్నా మలబద్ధకం ఉన్న వాళ్ళలో ఆ మానిన దగ్గర మళ్ళీ ఎప్పుడన్నా కొంచెం చీలి గాయమైనా ఇటువంటి పరిస్థితులు ఏమైనా అయినా కూడా మళ్ళీ అక్కడ చీము తయారవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేము దాదాపుగా ట్రీట్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ఆహార నియమాలు ఎలా ఉండాలి, ప్రతిదీ కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ కొన్ని ఎక్సర్సైజ్ ప్యాటర్న్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవి రెగ్యులర్గా పాటిస్తే అది మళ్ళీ వచ్చే అవకాశం అనేది దాదాపుగా లేదని చెప్పచ్చు. ఓకే అండి, ఫిస్టులాకి సర్జరీ అయితే సేఫ్ కాదు, ఆయుర్వేదంలో మంచి ట్రీట్మెంట్ ఉంది, పర్మనెంట్గా తగ్గుతుంది అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్. శ్రీ విశిష్ట తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఆయుర్వేద వైద్య రంగంలో దశ దిశలా వినిపిస్తోన్న పేరు. అత్యుత్తమ వైద్య సేవల్ని ప్రారంభించిన శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద వైద్యశాల అనతి కాలంలోనే అనేక మందికి ఆయుర్వేద వైద్యంతో విశిష్ట సేవలందిస్తోంది. ప్రాణ స్నేహితులైన డాక్టర్ జీకే రెడ్డి, డాక్టర్ లక్ష్మీప్రసాద్ తమకున్న విజన్తో ఆయుర్వేద వైద్య రంగంలో ఉన్న 12 సంవత్సరాల అనుభవంతో 2013లో ప్రారంభించబడింది శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద వైద్యశాల. ఆయుర్వేద వైద్య రంగంలో అపార అనుభవం ఉన్న సిసిఐఎం మెంబర్ డాక్టర్ సారంగపాణి, రిటైర్డ్ ప్రొఫెసర్స్ డాక్టర్ బి వెంకటయ్య నిరంతరం తమ వైద్య సేవలు అందిస్తూ ప్రజలకు ఆయుర్వేద వైద్యంలో అనుక్షణం నమ్మకాన్ని కలిగిస్తూ విశేష ఫలితాలు అందిస్తూ వస్తున్నారు. ఆయుర్వేద వైద్యంలో మూలమైన పంచకర్మ చికిత్సకు ఆయుర్వేదంతో ఆధునీకరించి విశేష ఫలితాలను అందిపుచ్చుకుంటూ కొత్త పుంతలు తొక్కిస్తోంది శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద వైద్యశాల. శ్రీ విశిష్ట ప్రతి నెల 1500 మంది నుంచి 1800 పేషెంట్స్తో ప్రయాణాన్ని ప్రారంభించింది. కేవలం 3 సంవత్సరాల్లో 1,00,000కు పైగా వ్యాధిగ్రస్తులకు 90% కంటే ఎక్కువగా ఫలితాలనందిస్తూ నాణ్యమైన ప్రయోగపూర్వక నిరూపణతో కూడిన ఆయుర్వేద వైద్య సేవలందిస్తోంది శ్రీ విశిష్ట. ఆయుర్వేద వైద్య రంగంలో తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ CMRF ద్వారా వైద్య సేవలందించడమే కాకుండా నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్స్ సేవల్ని సైతం అందిస్తోన్న ప్రథమ ఆయుర్వేద వైద్యశాలగా పేరొందింది శ్రీ విశిష్ట. సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్లో ఆయుర్వేదం కోర్సులు చేసే విద్యార్థులకు సిలబస్ రూపకల్పనలో డాక్టర్ సారంగపాణి, డాక్టర్ లక్ష్మీప్రసాద్, డాక్టర్ కిషన్ కీలక పాత్ర పోషించడం శ్రీ విశిష్ట వైద్యుల అసాధారణ ప్రతిభకు అద్దం పడుతోంది. ISO క్వాలిటీ కేర్ అవార్డు ఫర్ 2015, TV5 న్యూస్ ఛానల్ ప్రతిష్టాత్మక బిజినెస్ లీడర్షిప్ అవార్డు ఫర్ 2015, అత్యుత్తమ వైద్య సేవా పురస్కారం NTV నుంచి 2014లో శిల్పకళావేదికలో ప్రపంచ ఆయుర్వేద దినోత్సవాన్ని, 2015లో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నాంపల్లిలో భారత ప్రభుత్వమే ప్రతిష్టాత్మకంగా భావించిన ప్రపంచ యోగా దినోత్సవం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అత్యద్భుతంగా నిర్వహించిన ఘనత శ్రీ విశిష్టాకే దక్కింది. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ మరియు సేఫ్ స్వచ్ఛంద సంస్థతో సంయుక్తంగా హెల్మెట్ ధారణ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చింది. ఆయుర్వేదం విశిష్టత, యోగా ప్రాముఖ్యత, రక్తదానం ఆవశ్యకత, అవయవదానం విశిష్టతను వివరిస్తూ అనేక అవగాహన మెడికల్ క్యాంపులను హైదరాబాదులో అనేక కార్పొరేట్ కంపెనీలు, స్కూళ్లు, కాలేజీల్లో నిర్వహించింది శ్రీ విశిష్ట. హైదరాబాదులో ఎర్రమంజిల్ వద్ద సివిల్ సప్లైస్ భవన్ ఎదురుగా విశాలమైన 5,000 చదరపు అడుగుల విశాల ప్రాంగణంలో ఆహ్లాదకరమైన ప్రశాంత వాతావరణంతో సేవలందిస్తోంది.
దీర్ఘకాల వ్యాధులు మరియు వృత్తిపరంగా, వ్యక్తిగతంగా దైనందిన జీవితంలో ఎదురయ్యే మెడనొప్పి, నడున్నొప్పి, వెన్నెముకకు సంబంధించిన వ్యాధులకు, జీర్ణకోశం, మొలలు, ఫిస్టులా లాంటి దీర్ఘకాల వ్యాధులకు, సంతానలేమి, శృంగార సమస్యలకు, ఇలా అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ప్రజలకు అనతి కాలంలోనే చేరువయ్యింది శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద్ హాస్పిటల్. ISO సర్టిఫికేషన్, నాణ్యమైన వైద్య సేవలు, ఆన్లైన్ పేషెంట్ మెడికల్ రికార్డ్స్ మెయింటెనెన్స్, వ్యాధి నిర్ధారణ ఆధారిత చికిత్సా పద్ధతులు, చికిత్సానంతరం సంతృప్తితో వెళ్లే వ్యాధిగ్రస్తులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో మొట్టమొదటి నగదురహిత రీయింబర్స్మెంట్ కలిగిన ఆయుర్వేద వైద్యశాల, NABH ప్రమాణాలు పాటించడం, ఇవన్నీ శ్రీ విశిష్ట ఆయుర్వేద వైద్య ప్రయాణంలో చేరుకున్న మజిలీలు.